సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నాన్నా, ఏమిటా కేకలు? ఎవరు కావాలి? మా అమ్మ నాన్న ఎక్కడ? అక్కడ. మా అమ్మ నాన్న ఎక్కడ? తెలీదు. రవి ఎక్కడ? తెలీదు. నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. పొగరబోత్తాను నీకే కాదు, నాకు ఉంది. నేను ప్రాణంతో ఉండగా మీ అమ్మా నాన్న ఎక్కడున్నారో నేను చెప్పను. నువ్వింకా ఇలాగే ఏమైనా స్మాష్ చేశావో నేను నీ చెల్లెల్ని, నీ కళ్ళ ముందే నేను నగ్నంగా తయారవుతాను. ఓహో, నువ్వు ఈ దారిలో వచ్చావన్నమాట. దీనికి తగ్గ ఆయుధం నా దగ్గరుంది. చందన, ఎస్. చూడు నీ జింగిల్ జింగిల్ జాని, నాతో పెట్టుకుంటే ఎవరి పరిస్థితి అయినా ఇంతే. చెప్పు, చెప్పవే, చెప్పు. మా నాన్న కిడ్నీ ట్రబుల్. వాళ్ళ అమ్మ నన్ను కిడ్నీ ఇచ్చేందుకు హాస్పిటల్లో ఉంచు. ఏ హాస్పిటల్? రంగా. అమ్మా, నువ్వు ఇక్కడున్నావా? నాన్నగారేది? లోపలున్నారు. ఏం ఒంట్లో బాలేదా? అదేం కాదురా, పాపారావుకు 2 కిడ్నీలు పోయాయట. ఎవరైనా కిడ్నీ ఇవ్వకపోతే బతకడు. అందుకే మీ నాన్నగారు కిడ్నీ ఇస్తున్నారు. ఏమ్మా, ఆ పాపారావు ఎంత దుర్మార్గుడో మీకు తెలుసు కదమ్మా. అలాంటి వాడికి కిడ్నీ ఇవ్వడం ఏంటమ్మా? నాన్నగారు బాగా ఆలోచించారా? బాగా ఆలోచించావురా. అంటే నీ ఆమోదముద్ర కూడా పడిపోయిందన్నమాట. అవునులే, భర్త అడుగుజాడల్లో నడిచే గుణవంతురాలైన గొప్ప ఇల్లాలేవి కదా. ఆయన చేసే త్యాగాలకు సంతోషంగా తలూపి భర్తకు రాబోయే కీర్తికి పొంగిపోయి బయట కూర్చున్నావు. బాబు, మీ నాన్నగారిని సరిగ్గా నువ్వు అర్థం చేసుకోవడం లేదురా. నిజమేనమ్మా, నిజమే. అర్థం చేసుకోకే ఒకసారి చీపోరా అంటే బయటికి వెళ్ళిపోయాను. ఇప్పుడేమైనా అర్థం అవుతారేమో ఒకసారి ప్రయత్నిస్తాను. ఎక్కడా మహానుభావుడు, నువ్వెంతో గొప్పవాడిగా భావించి ఆయన దర్శన భాగ్యం చేసుకుని వస్తాను. మీ నిర్ణయాల వల్ల భార్యతో సహా లోకమందరి మెప్పు పొందగలిగిన త్యాగమూర్తి శ్రీ 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 రఘురామయ్య గారు, నమస్కారం. శత్రువుకి తన కవచకుండలాల్ని దానం చేసి తన ప్రాణాన్నే పణంగా పెట్టిన కర్ణుడు మీకు బంధువా? పక్షి ప్రాణం కోసం తన రక్త మాంసాల్ని కోసిచ్చిన శిబి చక్రవర్తి మీకు ఆదర్శప్రాయుడా?
ఎంత మంచిని ప్రోత్సహిస్తున్నారు సార్. కానీ వాళ్ళంతా లోక కళ్యాణం కోసం త్యాగాలు చేశారు. మీరు లోకానికి చెడు మాత్రం చేసే ఈ పాపారావుని రక్షించి ప్రజల్ని భక్షించమని ప్రపంచం మీదకి వదలబోతున్నారు. ఇదే మీకు తెలిసిన నీతి, న్యాయం, ధర్మం. రే రంగా, నీ ఆవేశం నీదేనా? నేను చెప్పేది కాస్త వింటావా? చెప్పండి చెప్పండి. లోకంలో ప్రతి వ్యక్తి తను చేసిందే సరైందనుకుంటాడు. అది మానవ నైజం. అక్కడ అమ్మ సమర్థించడాన్ని విని సంతోషంతో గుండె వేగం పెరిగింది. ఇప్పుడు తమరి వాదన విన్న తర్వాత ఆనందంతో హృదయమే పగిలిపోతుందేమో. చెప్పండి, త్వరగా చెప్పండి. రే రంగా, నువ్వు ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా నేను చెప్పేది కూడా వినరా. వాడు పాపారావు అన్న విషయం పక్కన పెట్టు. ప్రస్తుతానికి తన వాళ్ళెవరూ ఆదుకోక ఓ మనిషి కిడ్నీ లేక చచ్చిపోతున్నాడ్రా. వీడు చాలా దుర్మార్గుడైన మనిషి నాన్న. నిన్ను కష్టాలు పాలు చేయడమే వీడి జీవిత ధ్యేయం. రంగా, ఏం చేయబోతున్నావురా? మిస్టర్, ఆయనపై మీకున్న అనుమానం నాకు అర్థమైంది. 1 మినిట్. ఆయన్ని షాక్ నుంచి కోలుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. ఎనీహౌ, ఆయనకున్న కిడ్నీ ట్రబుల్ ముందు ఇదేమంతా. విషయం అర్థం చేసుకున్నాను. నాన్న, పాపారావు దీనాతి దీనమైన స్థితిలో ఉన్నాడు గనక మానవతా దృష్టితో అతనికి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమయ్యావని అర్థమైంది. ఆ అవకాశం నాకివ్వు. పాపారావుకి కిడ్నీ నేనిస్తాను. రంగా, నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నావు కదూ? అలా ఎందుకు అనుకోవాలి నాన్న? నీకన్నా నాలో వయస్సుంది. బ్రతకడానికి 2 కిడ్నీలు అక్కర్లేదు, అర కిడ్నీ చాలు అన్న ఆవేశం ఉంది. వీటన్నిటికీ మించి నీ పెంపకంలో నేర్చుకున్న నీతి, నిజాయితీ, కృతజ్ఞత, బాధ్యత నాలో ఉన్నాయి. ముఖ్యంగా నన్ను వంచిన వాడితో డీల్ చేసే అవకాశం వస్తుంది. అయితే పగ తీర్చుకునే ఆలోచనతో ఈ దానానికి సిద్ధపడుతున్నావు అన్నమాట. చచ్చ, కౌరవులు పాండవులు అన్నదమ్ములు. వాళ్ల మధ్య యుద్ధం వచ్చేసరికి న్యాయ మార్గాన ఉన్న పాండవులు సైతం తమ తాత భీష్ముణ్ణి ఎలా చంపాలో, తమ గురువు ద్రోణుణ్ణి ఎలా జయించాలని ఆలోచించారు. నిజానికి ఇప్పుడు నా పరిస్థితి అంతే. ఆ యుద్ధంలో కత్తులు, కటార్లు, మంది, మార్బలం, కుట్ర, కుతంత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ యుద్ధంలో నెత్తురుండదు, చంపటాలుండవు. హృదయాలుంటాయి, నీతి నియమాలుంటాయి, బాంధవ్యాలుంటాయి. ఇవేమిటో తెలియని ఆ తండ్రికి కను విప్ప, కన్ను మూత అని తేల్చాల్సి ఉంటుంది. తేల్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి? లక్ష్మి, ఇక్కడే ఉన్నావా? శుభవార్త. తండ్రి పేరు చెప్తేనే మండిపడే రంగా ఇప్పుడు తనే కిడ్నీ ఇవ్వబోతున్నాడు. నిజమా? నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ విషయం పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్తా. నువ్వు పిల్లల్ని ఇంకా మర్చిపోలేదా? అదేమిటండి, రంగా తన తండ్రికి కిడ్నీ దానం చేస్తాడని ఏనాడన్నా ఊహించామా? అలాగే మన పిల్లల్లోనూ మార్పు రావచ్చుగా. అలాగే, నీ కోరికెందుకు కాదనాలి. రా. సిగ్గులేదు? ఇప్పుడు దాకా ఎక్కడ బలాదూరు తిరిగొచ్చావు? పో అవతలకి. రాణి, నేను చెప్పేది విను. రంగడొచ్చి ఇంటి మీద దౌర్జన్యం చేస్తే దిక్కు దివాడం లేదు. అసలు మగాడవేనా? అది కాదు, ఆ టైంలో నేను ఇంట్లో లేను. మాట్లాడకు, పో. రాణి, అది కదా మాట. మాట్లాడకు, పో. అయ్యో, ఇదిగో అసలు జరిగిన విషయం ఏంటో తెలుసా? నాకేం చెప్పొద్దు. ఎందుకు ఆవేశపడతావు? నేను చెప్పేది విను. విను. రాణి, ఆ టైంలో నేను ఇంట్లో లేను. కథలు చెప్తున్నావా?
వచ్చేసారు అత్తయ్య. బాగున్నారా మావయ్య? నువ్వు బాగున్నావమ్మా? నేను బాగున్నాను. ఆ, ఏమండి, ఎవరు వచ్చారో చూడండి. అత్తయ్య మావయ్య వచ్చారు. ఓ గౌరవనీయులైన నాన్నగారు, ప్రియమైన అమ్మగారు, పర్మనెంట్ గానే వెళ్ళిపోతున్నామని పెద్ద పౌరుషంగా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినా టెంపరీ స్వాగతమే లభించిందన్నమాట. ఏమన్నా అంటే ఆత్మాభిమానం. అవునురా. అన్నీ చచ్చినా ఆత్మాభిమానం మాత్రం చావలేదు. రా. పోండి. అత్తయ్య, నీలాంటి కొడుకుని పురిట్లోనే వడ్లగిన చేసి చంపాలరా నీచుడా. ఓం స్వామియే శరణం శరణమయ్యప్ప, 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 ఓం స్వామియే శరణం శరణమయ్యప్ప. నమస్కారం నమస్కారం. తమని చూస్తే ఏదో ఉన్నత కుటుంబం నుంచి వచ్చినట్టున్నారు. ఏమైనా కష్టాలా? మరి ఇంకే రండి, పంచుకుందాం. రఘురామయ్య గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మీ కొడుకులు ఒట్టి బుద్ధి లేని వాళ్ళు అని తేలిపోయింది. ఆస్తి మీ స్వాధీతం అంటున్నారు గనక మీరు రాసిన వీలునామా చెల్లదు అని ఒక్క నోటీస్ కొట్టండి. ఆస్తి మీ చేతికి వస్తుంది. దెబ్బకి వాళ్ళకి బుద్ధి వస్తుంది. వాళ్లకు బుద్ధి చెప్పాలని నేను రాసిన వీలునామాన్ని రద్దు చేసి నేను బుద్ధి తక్కువ పని చేయను. భగవంతుడిచ్చిన రెక్కలున్నాయి. ఏదో ఒక పని చేసి బతుకుతాం. కొడుకులకు ఆస్తి పంచాల్సి వస్తే ఏ తండ్రైనా తన వాటా ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. అప్పట్లో ఏముండి పిల్లల్ని పెంచి పెద్ద చేశాం. ఇప్పుడు ఆ మాత్రం మాకు మేము సంపాదించుకుని బతకలేమా అన్న ధీమా శుద్ధ తప్పు. ఒక వయసు వచ్చాక మనసులో ఆవేశం ఉంటుంది తప్ప పూర్వంలా కష్టపడే సత్తా ఒంట్లో ఉండదమ్మా. పెద్దోడా, అమ్మ లలిత, రాము. ఏమైంది అత్తయ్య? ఒరే పెద్దోడా, మీ నాన్నను కారు గుద్దిందిరా. రక్తం చాలిపోయిందలా హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బు లేదు. నువ్వు కాస్త పెద్ద మనసు చేసి ఏదైనా సాయం చేస్తే. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. ఏమండి, ఇదేం చేస్తుందమ్మా? పద, నేనే హాస్పిటల్కి వస్తాను. నువ్వే వస్తావా? రారా. ఎలా బ్రతికిన ఆయన ఎలా అయిపోయారో చూసావా? కళ్ళు తెరిచి చూడండి. ఏమండి, ఏమండి, ఏమండి? డాక్టర్, ఆయనకేమి కాదు కదా? స్పృహ వచ్చేంత వరకు ఏమి చెప్పలేము. అయ్యో, అంతవరకు మీరు ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉంటే బెటర్. అమ్మా, పెద్దోడా, అమ్మా, చిన్నోడికి సుమతికి ఈ విషయం కబుర్ చేయరా. అలాగేనమ్మా. రాణి, రాణి, ఏంటండి? పెద్దాడు ఫోన్ చేశాడు. ఏంటంట? రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పనట్టు మా ముసలాడికి యాక్సిడెంట్ అయిందట. వెంటనే రమ్మని ఫోను. నేను రాను, మీరు వెళ్ళండి. అది కాదు రాణి, ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు. సరే, మొక్కుబడిగా వస్తాను. అది మీరు వెంటనే వస్తానంటేనే. సర్లే పద. అమ్మా, ఒరే చిన్నోడా,
మీ నాన్నగారి పరిస్థితి చూసావా? ఈ ఊళ్ళో మంచి డాక్టర్కి చూపించి మీ నాన్నగారికి నయం చేయించరా? తప్పకుండా అమ్మా. పెద్దోడా, డాక్టర్ గారు ఏమన్నారు? ఇది ప్రయోజనం లేని కేసు అన్నారా. అసలు ఏం జరిగిందిరా? నాన్న ఏదో ఆఫీస్కి ఉద్యోగం కోసం వెళ్ళాట, తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఉద్యోగానిక? మన బతుకులు బజార్ పాలు చేయడానికి తప్పితే ఈ వయసులో ఆయనకు ఉద్యోగాలు ఎందుకురా? సార్ ఈ మందులు పట్టండి. ఇదిగో. ఒరే పెద్దోడా, 4 రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు. నా పనులన్నీ ఆగిపోయాయి. నాన్నగారి దగ్గర నువ్వు ఉండు, అవసరమైతే కబురు చేయి, నేను వస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఎలారా? నువ్వు నా పక్కనుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అది కాదురా పెద్దోడా, పాల డబ్బా ఫ్యాక్టరీలో బోల్డ్ అని పనులున్నాయి. ఒక్కరోజు నేను లేకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా? ఈ మనిషి చావను చావడు, బతకను బతడు, మధ్యలో మనల్ని చంపుతున్నాడు. ఏమండి, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నాన్న, రేయ్, ఏ మందులకో అయి ఉంటుంది. ఆ డబ్బుంటే రేపు ఆయన పోయాక దహన సంస్కారాలకైనా పనికొస్తుంది. సి మిస్టర్ రవి, మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఆయన బతకడం చాలా కష్టం అనిపిస్తోంది. ఈ విషయం ముందే తెలుసుంటే పోయాక వచ్చిండేవాడిని. అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను. ఆయన ఇంకో 24 గంటల కంటే ఎక్కువ బతకరు. మీరు ఆయన ఇంటికి తీసుకెళ్ళటం మంచిది.